కాశీలోని మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్లో శవాలను అయితే దహనపరుస్తారు. మనకి మొత్తం అయితే 88 ఘాట్లు అయితే ఉంటాయి. మనం వారణాసి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలము. ఇంకా కాశీలో మా స్నానాలు కూడా అయిపోయాయి. ఫుల్ వీడియో అయితే చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇంకా కాశీ గురించి అయితే. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు అయితే అయిపోయాయి. మధ్యాహ్నం వెళ్ళాం కదా, ఇప్పుడైతే నైట్ అయిపోయింది. వచ్చే వరకు అయితే ట్రాఫిక్ చూసారా, ఫుల్గా ఉంది అసలు. ఇంకా నైట్ ఇక్కడ తినేసి పడుకొని లేచిన తర్వాత కాశీ వెళ్దాం అనుకుంటున్నాము. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి మనకు 150 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నైట్ అయిపోయింది కదా, అందుకని ఇక్కడ వండుకొని తినేసి ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. తెలియమి నాన్నకి హాయ్ చెప్పను. హాయ్ అర్జు. మామ నీకోటి రానుకోటి ఎత్తురెట్టుకొని రండి ఇక్కడికి. ఇప్పుడు తీయాలకి ఇటు అటు అది ఎక్కువ పెద్ద ప్లేట్ పడిపోద్ది గల పెద్దానికే కదా చెప్తాను. అయితే ఎర్లీ మార్నింగ్ కాశీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ ఉంటుందని చెప్పాను కదా, మనకైతే ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, అందువల్ల మనకైతే అంత టైం పడుతుంది. ఇంకా అందరూ అంటుంటారు కదా, కాశీ మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలమని. మేము కూడా అదే అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ప్రయాగ్రాజ్ నుంచి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము, ఇప్పుడైతే అనుకోకుండా కాశీ అయితే వెళ్తున్నాము. మార్నింగ్ అయింది, వారణాసి స్టార్ట్ అయ్యా. ఫస్ట్ టైం కదా కారులో అట్టు పడుకొని పార్కింగ్ లో పడుకొని మరి 2 days 3 days ఎక్కడ ఉన్నారు మరి. ఇంకా ఈ ట్రిప్ మొత్తం అయితే మాకు ఒక మెమరబుల్ లాగా ఉంటుంది అందరికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాగ రోడ్లపైన వంట చేసుకొని తినేసి పడుకోవడం కారుల్లో అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ట్రిప్ని అయితే. మనకి ఇక్కడ నుంచి అయోధ్య కూడా దగ్గరే, కాకపోతే ఫుల్ పబ్లిక్ వల్ల ప్రతిదీ మనకి టైం అయితే ఎక్కువ పడుతుందని అక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడైతే ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ టైం అయితే మాత్రం కంపల్సరీగా అయోధ్య అయితే వెళ్తాము. మార్నింగ్ అయితే తొందరగా స్టార్ట్ అయిపోయాం కదా, ఎవరు కూడా టిఫిన్లు ఏమి చేయలేదు. అందుకని మధ్యలో అయితే ఇక్కడ ఆగాము, టిఫిన్ ఏదైనా చేసుకుని తిందామని. ఇంకా మనకు తొందరగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, ఉప్మా కదా, ఇంకా అదే చేస్తున్నాము. తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఇదిగోండి మా టిఫిన్లు అవి రెడీ చేసుకోవడానికి మాకు మంచి కిచెన్ అయితే ఒకటి దొరికింది రోడ్డు పైన. మా వాళ్ళందరూ ఫుల్ బిజీగా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నారు. మార్నింగ్ అయితే 5కే స్టార్ట్ అయిపోయాము, అందుకని ఎవరు కూడా ఏం తినలేదు. ఇంకా మా బ్యాచ్ ఉప్మా కోసం వెయిటింగ్. మా వాళ్ళందరూ చూశారు కదా, హాస్టల్లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తారు కదా లైన్గా, అలాగైతే నిల్చున్నారు ఇంకా ఉప్మా గురించి. చాక్లెట్ అన్న నూడిల్స్ స్పూన్ లెక్క. వావ్, ఈ స్టైల్ చూడండి. కుక్కర్ మూత కింద క్యాప్ పెట్టాలి కొడుకిస్తున్న తండ్రి. గౌతమ్ ప్లేట్ పెట్టుకోరా, చల్లగా తొందరగా వద్దు. సూపర్ మమ్మీ సూపర్. మామ లైన్లో లేవు నువ్వు, ప్లేట్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జీలు పడతాయి లైన్లో లేకపోతే. పండు చాకుతాను కదా తినగా మోహననే
అమ్మమ్మ ప్లేట్ పెట్టుకొని వచ్చారా? అంగులు వచ్చాయి కార్ మీద ఉంటే ఇంకొచ్చాయి ఆడుంది. ఇంకొంటుతాను అక్కడ ఉప్మా చల్లగా అయిపోయింది. ఏట చేస్తాను మగోడు. చూడండి ఒక రౌండ్ ఎట్ వేసుకోండి. అందరూ హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. బాండాలతో ఆగిపోయానమ్మా మొన్నది. అందరము ఉప్మా అయితే ఫుల్గా తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చూడండి మొత్తం వ్యూ అయితే ఎలా ఉందో, భలే ఉంది కదా చూడటానికి వ్యూ అయితే మాత్రం. ఇదిగోండి అలా ఇప్పుడైతే ఉప్మా తినేసాం కదా, స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇదిగోండి గంగా అనేది అయితే మనకు కనిపిస్తుంది కదా బ్రిడ్జి పై నుంచి. ఫైనల్గా వారణాసి అయితే వచ్చేసాము. ఇంకా కార్లు అవి వేరే దగ్గర పార్క్ చేసాము. మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని వేరే దగ్గర అయితే ఆపేసాము. లోపలికైతే ఇలాగ ఎలక్ట్రికల్ ఆటోలు బుక్ చేసుకొని స్నానాలకైతే వెళ్తున్నాము గంగా నది దగ్గరికి. ఈ ఆటోలు అయితే చూశారు కదా భలే ఉన్నాయి చిన్నగా. అసలు నలుగురం కూర్చునే వరకు అయితే ఫుల్ అయిపోతుంది ఇది. కుంభమేళా వల్ల ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా పబ్లిక్ అయితే ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు మన ఓన్ వెహికల్ ఉన్నా కూడా అవి ఎక్కడో పార్క్ చేసి ఎలాగైతే ఆటోలో వెళ్తున్నామో ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం అనేది. చూడండి మొత్తం ట్రాఫిక్ అయితే ఎలా ఉంటుందో. హరిశ్చంద్ర ఘాట్కి 400 మీటర్స్లో ఉన్నాము, దగ్గరలో ఉన్నాము, వెళ్తున్నాము. ఎలా ఉన్నాం అడిగి తినలాగా ఉన్నాం అసలు. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం చిన్న చిన్న గలీలు. ఇప్పుడైతే ఇక్కడ ఘాట్స్ ఉంటాయి కదా, హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాం. మా కర్రలు ఫుల్ ఉంటాయి మా ఇక్కడ. అయితే హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే శవాలను అది దహన పరుస్తారు. మనకేమో మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్లోనే శవాలను అయితే దహన పరుస్తారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఫైనల్లీ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడే మనకి శవాలను అయితే దహన పరుస్తారు ఈ ఘాట్ దగ్గర. చూడండి పబ్లిక్ అయితే అసలు ఎంతమంది ఉన్నారో. మనకి ఇక్కడ నుంచి బోట్లు అయితే ఉన్నాయి కదా, ఈ బోట్లు ఏంటంటే నదిలో మనం జర్నీ చేయడానికి అయితే ఉంటుంది. ఈ ఘాట్లు మొత్తం కూడా మనం ఈ బోట్లో వెళ్ళి అయితే చూడవచ్చు. మనకి బోట్కి అయితే ఒక్కొక్కరికి 400 అయితే చెప్పారు. మేము ఒక చిన్న బోట్ అయితే మాట్లాడుకున్నాం. మేము ఎలానో ఎక్కువ మంది ఉన్నాం కదా, మాకైతే ఒకటి సరిపోతుందని. నార్మల్ జనరల్ బోట్లు కూడా ఉంటాయి, అవి అయితే ఒకరికి 200 అయితే ఛార్జ్ చేస్తారు. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి అసలు. అందరూ కూడా ఇలా బోట్లో వెళ్ళి ఆ ఒడ్డు ఉంది కదా అటువైపు వెళ్ళి స్నానాలు చేసి అయితే వస్తుంటారు. ఫస్ట్ అయితే మేము బోట్ మాట్లాడుకున్నాం కదా, స్నానాలకి అయితే వెళ్తున్నాము. స్నానం చేసిన తర్వాత మొత్తం ఘాట్లన్నీ అయితే చూస్తాం. ఇంకా మొత్తం మనకి 88 ఘాట్లు అయితే ఉంటాయి. ఇలా ఒడ్డుపై నుంచి కూడా వెళ్ళి ఘాట్లన్నీ చూడవచ్చు. లేదు అనుకుంటే మనం ఇలా బోట్లో వెళ్ళి మొత్తం అయితే మంచిగా చూసుకోవచ్చు. ఇంకా నైట్ టైం వస్తే మాత్రం గంగా హారతి అయితే ఇస్తారు. అప్పుడైతే మాత్రం చూడటానికి భలే ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే కుంభమేళ అవుతుంది కదా, దానివల్ల ఏంటంటే ఫుల్గా పబ్లిక్ ఉంటున్నారని గంగా హారతి అయితే ఆపేశారు. లేదంటే మాత్రం ఈవినింగ్ భలే ఉంటుంది వ్యూ చూడటానికి అయితే. బోట్లోనే ఇలా వెళ్ళి గంగా హారతి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే మేము అది మిస్ అయ్యాము. అసలు మేమైతే ఇప్పుడు స్నానాలు చేసి వెళ్ళిపోయి ఈవినింగ్ గంగా హారతికి వచ్చినప్పుడు ఈ బోట్ ఎక్కి మొత్తం వ్యూ అయితే చూద్దాం అనుకున్నాము.
కాకపోతే ఇప్పుడైతే గంగా హారతి ఆపేశారు కదా, ఇంకా అందుకని ఇప్పుడే బోట్ మాట్లాడుకొని మొత్తం ఘాట్లన్నీ తిరిగేద్దామని ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసేసి నెక్స్ట్ మనం ఘాట్లన్నీ అయితే దర్శించుకోవాలి. పబ్లిక్ మాత్రం ఫుల్గా ఉంటున్నారు. ఇదిగోండి మేమైతే ఈ బోట్ మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే స్నానం చేసుకోవడానికి మనకి అవతల వాటికి అయితే తీసుకెళ్తారు. స్నానం అది అయిన తర్వాత మొత్తం ఘాట్లు అయితే చూస్తాము. ఇంకా ఇదిగోండి మనం బోట్ ఎక్కిన తర్వాత అందరికైతే జాకెట్లు ఇస్తున్నారు వేసుకోవడానికి. జాకెట్ వేసుకోండి, జాకెట్ వేసుకోండి. అసో తువ్వాళ్ళు అందరు పెట్టాం. ఓకేనా? జాకెట్ వేసుకోవాలి. ఇదిగోండి మొత్తం బోట్లో నుంచి అయితే మనకి ఘాట్లన్నీ ఇలా చూడటానికి అయితే ఉంటుంది. ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నాం కదా, స్నానం అయిన తర్వాత మొత్తం ఘాట్లు అయితే చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నాము. పబ్లిక్ అయితే మాత్రం ఫుల్గా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన కుంభమేళాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ వారణాసి అండ్ అయోధ్య అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అవి దగ్గరే కదా, ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళడం ఎందుకని అన్నీ అయితే తిరిగేస్తున్నారు. అందుకల్లే ఫుల్గా పబ్లిక్ అయితే ఉంటున్నారు. యువతల ఒడ్డుకైతే వచ్చేసాము. ఇదిగోండి మనకి బోట్లో నుంచి అయితే ఇలా ఒడ్డుకి తీసుకొచ్చారు కదా, ఇక్కడ స్నానాలు అవి చేసుకున్నాక మళ్ళీ ఘాట్లన్నీ అయితే తిప్పుతారు. మనకి బోట్ ఏంటంటే ఇక్కడ దింపేసినాక మనం స్నానాలు అయినాక ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడైతే మా స్నానాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ మళ్ళీ మామ ఆగే నీకేదో వచ్చలేరా బాగుంటారు కప్పుడు గెంతున్నా. రెడీ 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 వన్ వాళ్ళు ఎగిరి అడ్డ మళ్ళీ 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 మామ ఫ్రేమ్ నుంచి నువ్వు లెగ్స్ పో. రెడీ రెడీ వన్ స్టార్ట్. ఓకే ఫోటో తీనా ఫోటో ఫోటో కొడుతున్నా వీడియో ఫోటో చేస్తాం. ఫోన్ పెట్టేసి వచ్చేస్తా. సౌజీ మీరు మునుగుతారా ఫోన్ పెట్టేలా? నేను తీలే ఇప్పుడు లేండి. బుజ్జిబాబు మునిగిందా? చల్లేస్తుందా? మీరు మునిగిందా? నేనేం చేశాను? టవల్ ఊడిపోగలి జాగ్రత్త. కెమెరా చెయ్యట్టండి. దగ్గరికి వస్తా ఉండండి. మునగండి, ఇప్పుడు మునగండి. ఆగా మళ్ళీ ఓకే ఇంకోసారి ఓకే ఓకే అలాగే
స్నానాలు అవి చేసిన తర్వాత ఆ గంగాదేవికి దీపాలు అయితే వదిలాము. మేమైతే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అనుకోకుండా కాశీ అయితే వచ్చాం కదా, ఇంకా ఫుల్ హ్యాపీ అసలు. ఇంకా మా పిల్లలైతే హార్స్ రైడింగ్ అవి చేశారు. ఇంకా ఈ ఒడ్డుకి వచ్చిన తర్వాత హార్స్ రైడింగ్ కూడా చేపిస్తున్నారు. ఒకరికైతే 300 చార్జ్ చేస్తున్నారు. సారీ సారీ देखो पैर में से घाव लगता है, देखने को थोड़ा अच्छा दिखता है, पैर में घाव लगता है, देख रहा है। रानी रानी ఇంకా అందరం కూడా గంగా నదిలో స్నానాలు అయితే చేసేసాము. ఇప్పుడైతే ఘాట్లు చూడటానికి వెళ్తున్నాము. మనకైతే బోట్ ఎక్కగానే ఇలా జాకెట్లు అయితే ఇస్తున్నారు. కంపల్సరీగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఈత రాని వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా ప్రమాదం జరిగితే ఏమీ కాకుండా ఇలా జాకెట్లు అయితే వేసుకోవాలి. ఇంకా ఈ కాశీనే వారణాసి అని కూడా అంటారు. ఇక్కడైతే స్నానం చేస్తే మనకి పాపాలన్నీ తొలగిపోతాయని అందరూ అయితే నమ్ముతారు. ఇంకా ఆ శివయ్య అనుగ్రహం వల్ల మేమైతే రాగలిగామని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఈ సంవత్సరం అయితే మాత్రం మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. అనుకోకుండా ఇలా ప్రయాగరాజ్ రావడం, వారణాసి రావడం అయితే మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. మనం బోట్ ఎక్కిన తర్వాత ఘాట్లన్నీ గురించి వాళ్ళైతే వివరిస్తారు, మొత్తం ఘాట్ల పేర్లు అవి చెప్పుకుంటూ. ఇదిగోండి మొత్తం ఘాట్లు అయితే మనకి ఇలా బోట్లో నుంచి చూడటానికి అవుతుంది. అందరూ కూడా ఇలా బోట్లోనే చూస్తారు. ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా బాగుండేది, కాకపోతే మేము అది మిస్ అయ్యాము. అసలు కాశీ వచ్చిన వాళ్ళ గంగా హారతినే చూడటానికి వస్తారు, కాకపోతే ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల చాలా మిస్ అయ్యాం మేమైతే మాత్రం. ఆ గంగాదేవికి అయితే మాత్రం ప్రతిరోజు సాయంత్రం గంగా హారతి అనేది ఇస్తారు. అది చూడటానికి మాత్రం కనుల పండుగగా ఉంటుంది. అది చూడటానికి చాలా మంది ఈవినింగ్ అయితే వస్తుంటారు. వారణాసిలో మొత్తం 88 ఘాట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్ ఇంకా మణికర్ణిక ఘాట్లో శవాలను అయితే దహనపరుస్తారు. అలానే దశస్వమేధ ఘాట్లో అయితే మనకి గంగా హారతి ఇస్తారు. ఈవినింగ్ టైం అయ్యే వరకు బోట్లన్నీ కూడా గంగా హారతి చూడటానికి అయితే ఆ ఘాటుకి వెళ్ళిపోతారు. ఇంకా గంగా హారతి అయ్యే వరకు కూడా బోట్లన్నీ ఆ ఘాట్లోనే ఆపేస్తారు. ఇంకా మనకి కాశీ విశ్వనాథుని టెంపుల్ కూడా ఈ ఘాట్లోనే ఉంది. మనకి బోటింగ్ మొత్తం అయిన తర్వాత దర్శనానికి కూడా వెళ్ళాలి. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువులు అయితే నమ్ముతారు. కాశీని వారణాసి అని కూడా అంటారు. ఈ గంగా నదిలో అయితే మనకి ఇష్టమైనది వదిలేస్తే మనం కోరిన కోరికలు తీరుతాయని ప్రజలందరూ అయితే నమ్ముతారు. కాశీ అయితే మాత్రం హిందువులందరికీ ఒక పుణ్యక్షేత్రము. ఇక్కడైతే స్నానం ఆచరిస్తే మన పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారని చాలా గట్టిగా అయితే నమ్ముతారు. మనకి కాశీలో కాశీ విశ్వనాథ ఆలయం కూడా ఉంటుంది. ఇది మనకి శివాలయము.
తీసుకో. చాలామంది అయితే కాశీ వచ్చిన తర్వాత ఇక్కడ 9 రాత్రులు అయితే ఉంటారు. ఎందుకంటే ఇలా ఉంటే మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. అందుకని ఇలాగ వచ్చిన వాళ్ళైతే 9 రోజుల యాత్ర అయితే కాశీ యాత్ర చేస్తారు. ఇంకా మనకు దగ్గరలోనే కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుంది. కాశీ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా కాలభైరవ టెంపుల్ కూడా దర్శించుకుంటారు. ఇలా 9 రోజులు కాశీ యాత్ర చేసేవాళ్ళు ఫస్ట్ డే అయితే మణికర్ణికలో స్నానం చేస్తారు. ఇక్కడ మనకు అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడైతే ప్రతిరోజు మధ్యాహ్నం అందరికీ అన్నదానం అయితే చేస్తారు. ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా అన్నం అయితే పెడతారు. ఈ వారణాసిని చూడటానికి అయితే చాలా మంది వస్తుంటారు. దేశ విదేశాల నుంచి అయితే వస్తారు. మనకి ఇక్కడ చాలా మంది అఘోరాలు స్వామీజీలు అయితే ఉంటారు. ఇంకా మొత్తం టెంట్లు వేసుకొని అఘోరాలు అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. మనం పడవ దిగిన తర్వాత ఆ ఘాట్లలో నడుచుకుంటూ వెళ్తాం కదా, అక్కడైతే మాత్రం టెంట్లు వేసుకొని చాలా మంది అఘోరాలు అయితే ఉన్నారు. మీకు వీడియోలు అయితే చూపిస్తాను అఘోరాలను కూడా. మొత్తం మనకి ఈ ఘాట్లను చూడటానికి అయితే ఒక 2 hours టైం అయితే పడుతుంది. మొత్తం బోట్లో కదా స్లోగా అలా చూపించుకుంటూ అయితే తీసుకువెళ్తారు మొత్తం ఘాట్ల గురించి చెప్పుకుంటూ. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. మొత్తం బోట్లు అయితే ఎలా కనిపిస్తున్నాయో మనకి. ఫుల్గా ఉన్నారు పబ్లిక్ అయితే మాత్రం. నార్మల్ టైంలోనే ఫుల్గా ఉంటారు. అలాంటిది ఇప్పుడు మహాకుంభమేళ అవుతుంది కదా, ఇంకా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు. అందుకని ఫుల్గా అయితే ఉన్నారు. అసలు మనం నార్మల్ టైంలో వచ్చినప్పుడు కూడా కాశీలో ఫుల్గా ఉంటుంది పబ్లిక్. అలాంటిది ఇప్పుడు మహాకుంభమేళ అవుతుంది కదా, ప్రయాగ్రాజ్ వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికైతే దర్శనానికి వస్తున్నారు. అసలు ఎటు చూసినా జనసంద్రమే కనిపిస్తుంది. చూడండి ఎంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. అసలు మనకి ప్రయాగ్రాజ్లో అక్కడ పుణ్య స్నానాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వచ్చి స్నానాలు అవి చేస్తున్నారు. ఇక్కడ కాశీ విశ్వనాథన్ టెంపుల్ ఉందని చెప్పాను కదా, అక్కడైతే మాత్రం దర్శనానికి చాలా మంది క్యూలు అయితే ఉన్నారు. అక్కడ మనకు దూరంగా లైన్ ఒకటి కనిపిస్తుంది కదా, వాళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్తున్న వాళ్ళే. చూడండి ఘాట్లన్నీ అయితే ఎలా కనిపిస్తున్నాయి. మనకు కాశీలో అయితే అడుగడుగునా టెంపుల్సే ఉంటాయి. మొత్తం టెంపుల్స్ అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయి. జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. నాకైతే అనిపిస్తుంది కాశీ రావాలంటే మాత్రం అదృష్టం ఉండాలని. అందరూ రాలేరు. చాలామంది అనుకుంటారు వస్తామని, కానీ ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే రాగలరు. కాశీ వచ్చి గంగా నదిలో స్నానం ఆచరిస్తే మాత్రం మనకి జన్మ ధన్యమైనట్టే. ఈ మహాకుంభమేళ పుణ్యమనే మేమైతే కాశీ రాగలిగాము. ఎందుకంటే మనకి 144 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ అయితే వస్తుంది కదా, మహాకుంభమేళ. ఇంకా దానికోసం మేము వచ్చాము. ఇంకా అక్కడ వరకు వచ్చి కాశీ రాకపోతే ఎలా అని ఇక్కడికి కూడా వచ్చేసాము. ఇంకా అయోధ్య కూడా వెళ్దాం అనుకున్నాం. చెప్పాను కదా ఫుల్ పబ్లిక్ వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా అప్పటికంటే ఇప్పుడైతే కాశీని చాలా డెవలప్ చేశారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అంటుంటారు కదా కొంచెం బ్యాడ్ స్మెల్ అంతా వస్తుందని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కాకపోతే ఎక్కువ పబ్లిక్ వల్ల కొంచెం అయితే వస్తుంది. మొత్తం మనకి చిన్న చిన్న గల్లీలాగా ఉంటాయి కదా, దానివల్ల పబ్లిక్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇలా అయితే ఉంది. ఇంకా మనకి కాశీ విశ్వనాథన్ టెంపుల్ ఉంది కదా, అప్పుడైతే కొంచెం చిన్నగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం భలే కట్టారు. టెంపుల్ లోపలైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, వీళ్ళంతా కూడా దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూడండి మొత్తం క్యూ అయితే ఎంత ఉందో అసలు. ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా పొగలాగా వస్తుంది కదా, ఇదేమో మనకు మణికర్ణిక ఘాట్కు. ఇక్కడ కూడా శవాలను అయితే దహనపరుస్తారు. మనం ఫస్ట్ చూసింది హరిశ్చంద్ర ఘాటు, ఇదేమో మణికర్ణిక ఘాటు. చూడండి మొత్తం కట్టెలకు కూడా ఎలా పెట్టారు అసలు. ఈ గంగా నది ఒడ్డున టెంపుల్స్ ఇవన్నీ అయితే చూడటానికి భలే ఉన్నాయి కదా. చూడండి మొత్తం అయితే ఎలా కనిపిస్తున్నాయి అసలు, చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే చూసారా, మొత్తం అయితే ఒక సైడ్కి వాలిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇదైతే పెద్ద బోటు. మనకేమో దీనికి 200 అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. లోపలైతే చాలా మంది అయితే ఉంటారు కదా, అందుకని మేము ఇలాగైతే సెపరేట్గా తీసుకున్నాము. ఇంకా మనకి కొన్ని ఘాట్లేమో చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి కదా, చాలా ప్రత్యేకమైన ఘాట్లు అయితే ఫుల్గా ఉంటున్నారు పబ్లిక్, స్నానాలు అవి చేస్తున్నారు. చూడండి ఆ కట్టడాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు. చూడండి మొత్తం అయితే ఎంతమంది ఉన్నారు. ప్రయాగ్రాజ్లో అయితే ఈవినింగ్ టైం స్నానాలు చేశాం కదా, ఫుల్గా చలి పెట్టింది. ఇప్పుడేమో మధ్యాహ్నం అయిపోయింది కదా, ఎంతసేపు స్నానం చేసినా చేయాలనిపించింది, అలా అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి ట్రైన్ అయితే వెళ్తుంది కదా. చూడండి మొత్తం వ్యూ అయితే ఎలాగుందో, పైన వెహికల్స్, మధ్యలో ట్రైన్, ఇంకా కింద అయితే పడవ ప్రయాణం. భలే ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా పైనుంచి ఒక ఫ్లైట్ వెళ్తే భలే ఉన్న ఎయిర్లో కూడా.
ఇంకా ఇప్పుడైతే చివరి ఘాట్ వరకు అయితే వచ్చేసాము. ఈ నమో ఘాట్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా అటువైపుకి ఘాట్లు ఉన్నాయి కానీ అటైతే ఎవరు అంతగా వెళ్ళట్లేదు. అందుకని ఈ నమో ఘాట్కి వచ్చిన తర్వాత రిటర్న్ అయితే అయిపోతున్నారు. ఈ ఘాట్ నుంచి మనకి మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే దింపేస్తారు. ఇంకా ఇదిగోండి చూసారు కదా, హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే నమో ఘాటు. ఇంకా ఇదిగోండి అటువైపు అయితే కొన్ని ఘాట్స్ ఉన్నాయి కానీ అటైతే ఎక్కువ మంది ఎవరు వెళ్ళట్లేదు. ఈ ఘాట్ నుంచే రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా ఇదిగోండి పడవలన్నీ అయితే ఇక్కడ తిప్పేస్తున్నారు. మళ్ళీ మనకి ఏ పాయింట్ కాడ కావాలంటే అక్కడైతే దింపేస్తారు మనల్ని తీసుకెళ్ళి. మా పడవ కూడా ఇక్కడైతే తిప్పేస్తున్నారు. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ దగ్గర అయితే దిగిపోయి అక్కడ నుంచి కాశీ విశ్వనాథన్ టెంపుల్కి అయితే వెళ్తాం ఇంకా ఘాట్లన్నీ చూసుకుంటూ. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం దూరం నుంచి ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్ళాం కదా, ఇప్పుడు రిటర్న్ అయ్యాం కదా, ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే తీసుకువెళ్తున్నారు. ఇదిగోండి చూడండి దగ్గర నుంచి అయితే ఘాట్లన్నీ చూడటానికి ఎలా ఉన్నాయో. ఇలా గంగానదిలో బోట్లో ప్రయాణం అయితే మాత్రం భలే ఉంది. ఈ ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్ళటానికి చాలా బాగున్నాయి. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే మనకి. కాశీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ బోట్ జర్నీ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఘాట్లన్నీ కూడా చూడటానికైతే చూడండి పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇలా మనం ఈ ఘాట్ల దగ్గర కూడా ఇలా స్నానాలు చేయొచ్చు, లేదు అనుకుంటే నది ఒడ్డుకి వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. ఇప్పుడైతే మేము పడవ దిగిపోయాం కదా, ఇప్పుడు అన్ని ఘాట్లన్నీ చూసుకుంటూ కాశీ విశ్వనాథన్ టెంపుల్కి అయితే వెళ్తాం. ఇప్పుడు హర హర మహాదేవ్ శంభో శంకర. ఇదిగోండి అఘోరాలు సాధువులు అందరూ టెంట్లు వేసుకుని ఇలా ఘాట్ల పైన ఉంటారని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడైతే ఉన్నారు. చూడండి ఎలా ఉన్నారో. ఇదిగోండి ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే పిండాలు పెడుతున్నారు. ఇప్పుడైతే ఇదిగోండి మణికర్ణిక ఘాటు దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే శవాలను ఇక్కడ దహనపరుస్తారని చెప్పాను కదా, అదైతే చూద్దాం రండి. ఇదిగోండి ఈ కట్లన్నీ ఉన్నాయి కదా, ఇదే మణికర్ణిక ఘాటు. మనకి ఈ ఘాట్లోనూ దహనపరుస్తారు శవాలను అయితే. ఇదిగోండి ఇటువైపు వెళ్తే మనకైతే కనిపిస్తుంది. కాశీ విశ్వనాథన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా, చూడండి లైన్ అయితే ఎంత ఉందో అసలు. మనకి మొత్తం దర్శనానికి అయితే ఒక 5 hours టైం అయితే పడుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. ఇది మొత్తం 4 వైపుల నుంచి 4 లైన్లు అయితే ఉంటాయి. మేమేమో 4th లైన్లో ఉన్నాము. ఇంకా ఈ 5 hours కూడా మనం నిల్చొనే ఉండాలి, ఎందుకంటే కూర్చొని ఆప్షన్ అయితే లేదు. మొత్తం చిన్నగా ఉన్నాయి మనకి రో అయితే. ఇంకా కింద కూడా మొత్తం తడిగా ఉంటుంది కాబట్టి కూర్చోడానికి కూడా ఆప్షన్ లేదు. మనం ఈ 5 hours కూడా నిల్చొనే ఉండాలి. ఇంకా తీసుకున్నామా 2 hours అయింది, లైన్ లోనే ఉన్నాము. దర్శనానికి 2 hours అయిపోయింది లైన్ లోకి వచ్చి. లైన్లో ఉన్న వారికి మధ్య మధ్యలో ఇలాగ బీజేపీ నాయకులు అయితే సేవా సమితి అయితే పెట్టారు. టీ కాఫీ ఇంకా వాటర్ అయితే పంచుతున్నారు. ఇదిగోండి బిస్కెట్లు కూడా ఇచ్చారు, ఫ్రీగా అయితే ఇవి పంచుతున్నారు.
చెయ్యి కవర్ చేయాలి, చెయ్యి అది ఈటి చేయమంటుందండి ఇప్పుడు ఇక్కడ. ఫైనల్లీ 5 hours మేము లైన్లో ఉన్న తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనం అయితే అయిపోయింది. ఫోన్లు అవి లోపలికి అలౌ లేదు, ముందుగానే లాకర్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాకు దర్శనం అయ్యింది. కరెక్ట్గా మేమైతే 5 hours పట్టింది మాకు. ఇదిగోండి మేమైతే ఈవినింగ్ ఎప్పుడో లైన్లోకి వెళ్ళాము, మేము వచ్చే వరకు అయితే నైట్ అయిపోయింది. ఇప్పుడు అసలు మేమైతే అంతసేపు లైన్లో ఉండగలమా అనుకున్నాము, కాకపోతే లైన్లో ఉన్న అలసట అంతా ఆ కాశీ విశ్వనాథుని చూడగానే పోయింది. అసలు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు కాశీ వచ్చిన వాళ్ళు బనారస్ శారీస్ అయితే కంపల్సరీగా కొనుక్కొని వెళ్తుంటారు కదా, మేము కూడా తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే మేము వచ్చేవారికి షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి, ఇంకా ఏమీ తీసుకోలేదు. ఇంకా కాశీలో కొంచెం ఫుడ్ తినేసిన తర్వాత అక్కడ నుంచి అయితే ఒక 2 hours జర్నీ చేసి ఇదిగోండి ఇక్కడైతే రూములు తీసుకున్నాం పడుకోవడానికి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా లైన్లో ఉండి ఫుల్గా అలసిపోయాం కదా, నైట్ అయితే మాత్రం ఫుల్గా పడుకున్నాము అందరం కూడా. మార్నింగ్ లేచి అందరూ అయితే ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. తిన్న తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా కొల్లాపాడు పోక్రీ మూవీలో మహేష్ బాబు అంటారు కదా, ఉప్మా తిని ఫ్యామిలీ బతికేస్తుందని. ఈ 3 days కూడా మేము కూడా ఈ ఉప్మా తినే బతుకుతున్నాం. ఇంకా ఫాస్ట్గా తయారయ్యేది అది ఒకటే కదా, ఇంకా డైలీ మార్నింగ్ అయితే ఉప్మా చేసుకుని తింటున్నాము. ఇంట్లో చేసేటప్పుడు అయితే ఉప్మా ఎవరికి నచ్చదు కదా, ఇంకా ఇప్పుడైతే ఫుడ్ ఏం లేక ఉప్మా చాలా ఇష్టంగా తింటున్నారు. మా పిల్లలకైతే అసలు ఉప్మా నచ్చదు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా భలే తింటున్నారు. ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు, అదే కదా తినాలి. అందరం కూడా టిఫిన్ అయితే చేసేసాము, మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి మధ్యలో అయితే మంచి వ్యూ పాయింట్ ఒకటి కనిపించింది, ఇంకా వెంటనే ఆగిపోయాము ఈ వ్యూ చూడటానికి. అయితే చూడండి భలే ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇంకా బాగుండేది. ఇప్పుడైతే ఎండ వచ్చేసింది కదా, మొత్తం పొగమంచు అంతా పోయింది. వ్యూ అయితే మాత్రం భలే ఉంది. చూడండి మొత్తం కొండలతో ఎలా ఉందో అసలు. ఇప్పుడైతే లంచ్ టైం అయింది. ఇదిగోండి వంట అయితే చేసుకుంటున్నాము. ఈ జర్నీ మొత్తం అయితే వంట చేసుకోవడం, తినటం, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం ఇదే ఉంది మొత్తం అయితే మాత్రం. చెప్తాను కదా, అది కూడా ఎప్పుడైనా డాన్స్ రాస్తాను మధ్య సౌజీ ఫ్రంట్ కెమెరా బాగుంటుందా? బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. అవును, కానీ క్వాలిటీ అయితే మాత్రం బ్యాక్ ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ సెల్ఫీ కెమెరా అంటే దగ్గర నీట్ క్యాప్ ఇచ్చేస్తారు.
మా వాళ్ళు బట్టలు ఆరబెట్టుకుంటారు, తీస్తాండ్రు. ఇదిగో మా వదిన మా ఇంటి మీద ఉంటారు. ఇలా ఇది మా ఆవిడ మా ఇంట్లో ఉంటారు. ఇంకా ఇక్కడ వ్యవసాయాలన్నీ మా ఆయన అయితే చూసుకుంటూ వచ్చారు. ఇంకా మేమేమో స్నానాలు చేసి 2 days అయితే తడి బట్టలు ఈ గంగా నది స్నానాలు చేసి ఉంచేసాం కదా, అవన్నీ అయితే స్మెల్ వస్తున్నాయని ఇక్కడ ఆగాం కదా అని కొంచెం సేపు అయితే ఆరబెట్టుకున్నాము. వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు అయితే ఇదిగోండి రెడీగా ఉన్నారు తినటానికి అయితే. మంచిగా మా వాళ్ళు అయితే అరటాకులు కట్ చేసి తెచ్చారు. ఇంకా అందరం కూడా అరటాకుల్లో భోజనం అయితే చేస్తున్నాము. ఇలా జర్నీలో అయితే అసలు ఏది వండుకున్నా కూడా టేస్ట్గా అనిపిస్తుంది, అసలు ఏం వేయకుండా వండినా కూడా. చాలా సాంబార్ పక్కన వేసుకోవాలి. ఇంకా మా జర్నీ మొత్తం అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కాశీయాత్ర అయితే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.